బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు. సార్తో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్యగా ఎక్కువగా వింటున్నాం. చిన్న ఏజ్ నుంచి కూడా ఇవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఎందుకు వస్తాయి సార్? ఇది జెనెటికల్గా వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంటుందా? అలాగే వచ్చే ముందు మనకు కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి దాన్ని? ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఇవాళ రేపట్లో లంగ్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సరు, అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అనేటటువంటి యూట్రైన్ క్యాన్సర్ కిందకి మారచ్చు. దాన్ని ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇదే కాకుండా దాని ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా కనిపిస్తుంది, మగవాళ్ళలో ప్రధానంగా కనిపిస్తుంది ప్రోస్టేట్ క్యాన్సర్. కాబట్టి ఈ క్యాన్సర్ అనేటటువంటిది రావడానికి ఏంటి అంటే మన శరీరంలో ఉండేటటువంటి టిష్యూస్లలో వచ్చేటటువంటి టిష్యూ వేస్ట్. అసలు చెప్పాలంటే అంటే మనం తెలుసు మన సెల్లో జరిగేటటువంటి ఏవైతే మార్పులు ఉంటాయో ఆ మార్పుల వల్ల జరిగేటటువంటి వాటిల్లో వచ్చేటటువంటి వేస్ట్, సెల్లులో వచ్చే వేస్ట్. అంటే మనం ఏది తీసుకున్నా కానీ ఒక టీ కాచుకున్నా టీలో ఒక వేస్ట్ వస్తుంది, ఆ వేస్ట్ తీసి పడేస్తాం. శరీరంలో సెల్లో వచ్చేటటువంటి వేస్ట్ అనేటటువంటిది గుట్టలు గుట్టలుగా పెరిగిపోవడం వల్ల, అసలు ఆయుర్వేదంలో చెప్పాలంటే మలినాలు అంటారు. టిష్యూ లెవెల్లో ఉండేటటువంటి మలినాలు టిష్యూ లెవెల్లోనే ఉండిపోవడం వల్ల, అవి జనరల్ సర్క్యులేషన్లోకి వచ్చి విసర్జించకపోవడం వల్ల అవి ముఖ్యంగా చెప్పాలంటే క్యాన్సర్ సెల్ కిందకి మారేటటువంటి ఆస్కారం ఉంది ప్రధానంగా. అంటే ఇప్పుడు మన ఆధునిక కాలంలో చెప్పుకోవాలి అంటే ఈ జెనసిస్ జరుగుతుంది అనేది ఆయుర్వేదం కూడా నోటీస్ చేసింది. సో ఆయుర్వేద కాలం నాటికి ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా అని చాలా మంది మాట్లాడతారు, కానీ ఆయుర్వేదం కూడా ఒక 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 అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే క్యాన్సర్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ ముఖ్యంగా మనము రొమ్ము క్యాన్సర్ విషయానికి వచ్చినట్లయితే, రొమ్ము క్యాన్సర్లో ఏంటి, ఫస్ట్ హెవీనెస్ ఆఫ్ ది చెస్ట్. కొంచెం చెస్ట్ అంతా బరువుగా ఉంటుంది. నాకు ఎందుకో పేషెంట్ వచ్చి ఫస్ట్ చెప్తారు, నాకు చెస్ట్ అంతా బరువుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, హెవీనెస్ అనిపిస్తుంది, గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంది. తర్వాత ముఖ్యంగా ఋతుక్రమం వచ్చినప్పుడు మాత్రం చెస్ట్ అంతా ముఖ్యంగా రొమ్ము ప్రాంతంలో బరువుగా ఉంది, నాకు హెవీనెస్ అనిపిస్తూ ఉంది, స్నానం చేసేటప్పుడు సంథింగ్ చెప్పలేని అన్కంఫర్టబిలిటీ ఉంది అని పేషెంట్ మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకా ఏం జరిగింది అంటే, నేను నొక్కి చూసుకున్నట్లయితే అక్కడ ఒక కొవ్వు గడ్డలు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందని పేషెంట్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటివి ముఖ్యంగా మనం ఏంటంటే మెమోగ్రఫీ తీసుకున్నట్లయితే ఇది ఏ స్టేజ్లో ఉన్నాయి, అసలు నిజంగా చెప్పాలంటే వీటిని ఏమంటారు అనేది ఒక డీటెయిల్గా మనకి ఏమిటంటే అది ఒక వైద్యుడు డయాగ్నోస్ చేసుకునేదానికి వీలవుతుంది. సో చాలా వరకు ఏంటి అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొవ్వుగడ్డలను కనిపించిన వెంటనే ఇంగ్లీష్ డాక్టర్ ఏంటంటే వాటిని అవి క్యాన్సర్ కిందకి మారే ఆస్కారం ఉంది, వెంటనే సర్జరీ చేసుకోవాలంటారు. సో చాలా వరకు ఇటీవల కాలంలో ఏంటి అంటే అట్లాంటి కొవ్వుగడ్డలు వచ్చినటువంటి సందర్భాల్లోనే ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయుర్వేద వైద్యులు కూడా వాటిని నిర్ధారించి తగ్గించేటటువంటి ఆస్కారం ఉంది. ఇట్లాంటి కొవ్వుగడ్డలు ఆయుర్వేదంలో తగ్గించుకోవడానికి కూడా చాలా చక్కని మందులు ఉన్నాయి. నా క్లినికల్ అనుభవంలో నేను చూసినంత వరకు ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా సర్జరీ దాకా వెళ్ళరు, ఎవ్వరు కూడా సర్జరీ చేయించుకోవట్లేదు. ఆయుర్వేద వైద్యులు స్టేజెస్ ఉంటాయి సార్, బ్రెస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. అంటే ఆ స్టేజ్ 2, స్టేజ్ 3 దశ దాటిన తర్వాత క్యాన్సర్ సెల్ కింద మారేటటువంటి ఆస్కారం ఉంటుంది. హిస్టోపథాలజికల్ ఎగ్జామినేషన్ అంటే ఆ ముక్క తీసుకొని అక్కడ టెస్ట్ చేసేసి నిర్ధారణకు వస్తారన్నట్లు. కాబట్టి చాలా వరకు ఏంటి అంటే అలా వెళ్లకుండానే మొదటి 2 దశల్లోనే గుర్తించి ఆయుర్వేద వైద్యుని యొక్క కన్సర్న్ తీసుకున్నట్లయితే అద్భుతంగా తగ్గించుకునేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ చిట్కా వైద్యాలు అనేటటువంటి ఏమీ పనిచేయదు. ఈ దశలో మాత్రం ఖచ్చితంగా మనం రాకుండా ఉండడానికి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మిల్లెట్స్ లాంటి ఆహారం తీసుకోవడము, తర్వాత జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా ఉండడము, శీతల పానీయాలు అధికంగా తీసుకోవడం, వేపుళ్ళు అధికంగా తీసుకోవడం, ఇట్లాంటివి ముఖ్యంగా ఫ్యాట్ను పెంచేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా న్యాచురల్గా ఉండేటటువంటి ఆహార పదార్థాన్ని, అంటే భారతీయ ఆహార పద్ధతిలో చెప్పినటువంటి ఆహార పదార్థాలను, కాయగూరలను ప్రధానంగా తీసుకున్నట్లయితే దీన్ని అరికట్టుకునేటటువంటి ఆస్కారం. ఎందుకంటే ఇట్లాంటి రోగాలు అనేటటువంటివి మనకు పూర్వం లేవు. అసలు ఇటీవల కాలంలో గ్లోబలైజేషన్ పెరిగిన తర్వాత ఆహార పదార్థాల విపరీతమైనటువంటి మార్పులు వచ్చిన తర్వాతనే ఇట్లాంటి వ్యాధులు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేద జీవన విధానాన్ని, ఆయుర్వేద పద్ధతిని, ఆయుర్వేద లైఫ్ స్టైల్ని కనుక తీసుకొని ఆయుర్వేద వైద్యుని యొక్క పద్ధతిలో కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ రొమ్ముల్లో వచ్చేటటువంటి క్యాన్సర్ కంతులను పూర్తిగా తగ్గించుకోవచ్చు.
ఎస్, అయితే ఆయుర్వేదం మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు అంటారు, అంటే ఎలాంటి సర్జరీ లేకుండా? అంటే సర్జరీ అంటే ఏమిటి అంటే ఎక్కడైతే మనకి మనకి ఫైబ్రో ఎడినోమాస్ ఏవైతే వస్తాయో, అంటే గడ్డలు ఎక్కడైతే వస్తాయో, కణుతులు ఎక్కడైతే వస్తాయో వాటిని వాళ్ళు సర్జరీ ద్వారా తొలగిస్తారు. ఆయుర్వేద వైద్యులు అయితే ఏంటంటే అవి సర్జరీ అవసరం లేకుండా అవి కరగబెట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అద్భుతంగా ఆయుర్వేద వైద్యం చేయించుకుంటూ వాటిని తగ్గించుకునే ఆస్కారం ఉంది. ఎస్, దానికి కూడా ఫుడ్ ఇది తినాలి అది తినకూడదు అని ఉంటుందా సార్? అంటే సాధారణంగా ఇది ఏంటంటే జనరల్గా ఇంగ్లీష్ డాక్టర్లు క్రియేట్ చేసేటటువంటి ఒక దుష్ప్రచారమే. ఆయుర్వేద వైద్యుడు కేవలం ఏదో పత్యాలు చెప్తారు, వంకాయ తినొద్దు, గోంగూర తినొద్దు, ఎండు చేపలు తినొద్దు, మాంసం తినొద్దు అని అంటారు. కానీ అట్లా ఏమీ లేదు వాస్తవానికి ఏంటంటే ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది రోగాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, వయస్సును బట్టి, రీజన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆహారం తీసుకునే విధానాన్ని బట్టి మనం ఆహార పదార్థాలపైన విధి నిషేధాలు ఉంటాయి. కానీ ఏదో అందరికీ ఇది తినొద్దు అది తినొద్దు అని జనరలైజ్డ్ పత్యాలు మాత్రం ఆయుర్వేద వైద్యం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.